అండి ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలోని మనం ఏం చూడబోతున్నామని అంటే ఫ్లూకెనోజల్ టెస్టింగ్ పౌడర్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ ఫ్లూకెనోజల్ టెస్టింగ్ పౌడర్ ఎలా పనిచేస్తుంది అని అంటే గజ్జల్లోని వరుపులు ఇంకా అలాగే నల్లగా అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి మనకి ఏంటంటే చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు ఇచ్చింగ్ ఇంకా అలాగే అక్కడ ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది అనమాట. సో చాలా మంది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. ఎలా పోతాయో ఏంటో తెలియక చాలా మంది బాధపడుతూ ఉంటారు. నార్మల్ పౌడర్ అప్లై చేసినప్పటికీ కూడాను అది అంత ఈజీగా పోదు. ఎందుకంటే అది అక్కడ మనకి ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ని తగ్గించుకునేందుకు ఫ్లూకెనోజల్ అని చెప్పేసి మనకి ఈ డస్టింగ్ పౌడర్ నార్మల్గా మెడికల్ షాప్స్లో దొరుకుతుంది. దీని ప్రైస్ కూడా ఎక్కువ కాదు, 169 రూపీస్. ఈ నెట్ ప్యాక్ వచ్చేసి మనకి 100 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇది కేవలం ఒక 1 వీక్లోనే మంచిగానైతే రిలీఫ్ ఇస్తుందండి. చాలా వరకు ఇరిటేటింగ్గా అనిపించే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్ చేస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేది కూడా తెలుసుకోవాలండి. తడి మీద బట్టలు వేసుకునేటప్పుడు లేదంటే సరిగా మనము అక్కడ పౌడర్ కానీ ఏది అప్లై చేయకుండా అలా గాలి తగలకుండా టైట్ వేసుకునేటప్పుడు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. అయితే చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళు తడి మీద వేసేసుకుంటారు తెలియక, తుడుచుకోకుండాను సరిగాను, అప్పుడు వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది. పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి టైం అయిపోతుందనో లేదంటే కొంతమందికి టైట్ బట్టలు వేసుకునే అలవాటు ఉంటుంది. బాగా లావుగా ఉన్న వాళ్ళే టైట్ బట్టలు వేసుకోవడం అనేది జరుగుతుంది. సో అలా వేసుకున్నప్పుడు కూడాను కంపల్సరీ ఇలాంటి డస్టింగ్ పౌడర్స్ వేసుకొని మీరు బట్టలు వేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు. లేకపోతే అది ఫ్యూచర్లో ఎలా అవుతుందంటే నల్లగా అయిపోయి అక్కడ ముందుగానైతే వరిసిపోయినట్టుగా అయిపోతుంది. అలాగే అక్కడ నల్లగా అయిపోయి ఆ చర్మం అంతా కూడా పాడైపోతుందండి, చేరుతుంది అనమాట. ఇన్ఫెక్షన్ అంతా అయిపోతుంది. ఇన్ఫెక్షన్ అయిన తర్వాత రెక్టిఫై చేసుకోవడానికి మన తాతల దగ్గర రావాలి. సో అలా కాకుండా ముందే మనము ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే మంచిగానే మనకు పనిచేస్తుంది. ఇన్కేస్ వచ్చినా కూడాను మీరు ఈ డస్టింగ్ పౌడర్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇచ్చింగ్ కానీ లేదంటే అక్కడ చాలా మందికి ఏంటంటే మంట పుట్టుకొస్తుంది. అలా మంట కానీ ఉన్నట్లయితే తప్పకుండా ఇది వాడి చూడండి. దీని గురించి నేను పేరు అంతా కూడాను టైటిల్లోనైతే ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. చూసుకొని మీరు వెళ్ళి పర్చేస్ చేయండి. మెడికల్ షాప్లో ఈజీగా దొరికేస్తుంది. చిన్నపిల్లల చేతులకి వెళ్ళనివ్వకుండా చూసుకోండి. అప్లై చేసుకోవడం ఎలా అనేది తెలుసుకోండి. ఫస్ట్ అయితే ముందు స్నానం చేసిన తర్వాత శుభ్రంగానైతే తుడిచేసుకోవాలి. ఎక్కడైతే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందో, ముఖ్యంగా గజ్జల్లోని ఇంకా అలాగే ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడైతే ఈ ఇన్ఫెక్షన్ అవుతుంది. సో ఈ ఇన్ఫెక్షన్ అయిన చోట చక్కగా తుడిచేసి ఈ పౌడర్ని అప్లై చేసేసుకోవడమే. అప్లై చేసి కాసేపు ఆరనివ్వాలి, ఓ 2 నిమిషాలు. ఆ తర్వాత మళ్ళీ మీరు డ్రెస్అప్ అయిపోవచ్చు. అలాగే హ్యాండ్స్ అయితే తరోగా వాష్ చేసుకోండి అది అప్లై చేసిన తర్వాత. లేదు అని అంటే ఒక పఫ్ మీ గురించి వేరేగా పెట్టుకొని పౌడర్ పఫ్ని అది మరి ఇంకెవరు కూడా ఉపయోగించకుండా చూసుకోండి. సో ఇది ప్రికాషన్స్. ఇన్ఫెక్షన్కి సంబంధించి ఎటువంటి పిల్స్ అంటే టాబ్లెట్స్ కానీ ఏవి వేసుకునే అవసరం లేదు, క్రీమ్లు అయితే రాయని అవసరం లేదు. ఈ పౌడర్ రాసుకుంటే సరిపోతుంది. ఇది ఈ పౌడర్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత 3 years వరకు అయితే దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఫ్లూకెనోజల్ డస్టింగ్ పౌడర్ అండి, గ్లూకోజ్ అంటారు. వీడియోలో నేను పూర్తి వివరాలు ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.